తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో మంత్రులు అధికారులు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీద పలువురు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతారు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యంతో ఇప్పుడు హామీ ఇచ్చినట్టుగానే మీరు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. మా ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనీ విని ఎరగని రీతిలో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఉగాది సందర్భంగా మా ఆడపడుచులందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనం లైవ్లో చూస్తే కూడా ఇప్పుడున్న మహిళలందరూ కూడా వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. దొడ్డు బియ్యం వల్ల వాళ్ళ కొందరికి అరగకపోయేది, వాళ్ళ పిల్లలకి బాక్స్లో పెడితే కూడా అదే దొడ్డు బియ్యమా అని పిల్లలు షేమ్గా ఫీల్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సన్న బియ్యం ఇవ్వడం వల్ల మహిళలు కూడా చాలా మంది సంతోషంగా వ్యక్తం చేస్తూ మన రేవంత్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం. తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రగతి పథం సకల జన హితం అంటూ మన ప్రజా ప్రభుత్వం అంటూ ప్రింట్ చేసినటువంటి బ్యాగులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున ఇస్తున్నారు. అమ్మ, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఉంటుంటే అది మీరు వాడారా, వండుకొని తిన్నారా? ఇప్పుడున్న సన్న బియ్యంతో మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? లేదు, మేము వండుకొని తిన్నాం సార్. ఇవి ఇంకా మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటాం. నెలకు 60 కిలోలు పడతాయి. 6 మంది ఉన్నాం సార్ మేము. ఇవి మరలా వేరే 50 కిలోలు కొనుక్కుంటాం. ఇవి 12 కిలోలు సార్. నెలకు 60-70 కిలోలు వస్తాయి. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తున్నారు? ఎట్లా అనిపిస్తాం? తింటున్నాం సార్. తింటాం, మంచిగానే ఉంటుంది. తింటాం. ఇక అప్పుడు దొడ్డి తిన్నాం, ఇప్పుడు సన్నపి తింటాం, అంతే. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని తినడానికి చాలా ఇష్టంగా ఉంది అని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.